హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్లో వెళ్తూ ఉంటే ఈ టైంలో ఎవరు కాల్ చేశారు, అదేంటి ఈ అమ్మ ఈ టైంలో కాల్ చేసింది అని అచ్చిపో అమ్ము అని మాట్లాడుతూ ఉంటుంది. మ్యామ్, నేను 8th స్టాండర్డ్ అమ్ముని చెప్తూ ఉంటే ప్రతిసారి ఈ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఎందుకు కాల్ చేసావో అది మాత్రమే చెప్పు అని ప్రిన్సిపల్ అంటుంది. మేడం, మేము రేపు ఎక్స్కర్షన్కి వస్తున్నాం మ్యామ్ అని చెప్పడంతో, అదేంటి ముందు రమ్మని చెప్పారు, ఇప్పుడు రామని చెప్తూ అంతా మీ ఇష్టమా, ఎక్స్ ఎక్స్ ఎక్స్కర్షన్కి రాకపోతే వీలు కాదు అని చెప్పేసి అందుకే కదా మ్యామ్ వస్తామని చెప్తున్నాము అని అమ్మో చెబుతుంది. అయినా బంటి అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత నువ్వు పెత్తనం చలాయించడానికి వస్తున్నావా అని ప్రిన్సిపాల్ అడగడంతో, బంటి ఏమీ చేయలేదని నాకు తెలుసు మేడం, అన్నీ కూడా నేనే ఫాలోఅప్ చేసుకున్నాను అని అమ్మో చెబుతుంది. మా అక్క రాకపోయినా కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడొద్దని మా అక్కని అన్నీ చూసుకుంది, బంటి ఏమీ చూసుకోలేడు మ్యామ్ అని ఆనంద్, ఆకాష్ కూడా చెప్తారు. ఇప్పుడు మేము రావచ్చు కదా మ్యామ్ అని చెప్పడంతో, రావచ్చు, కానీ ఆ పొట్టిపిల్ల అంజలి రావడానికి కుదరదు, మీరు ముగ్గురే రావాలి రూల్ ప్రకారం అని చెప్పడంతో, అది కాదు అని అంజు మాట్లాడుతుంటే, కాస్త ఆగు అని మనోహరి ఆపేస్తూ ఉంటుంది. సరే మ్యామ్ ఉంటా అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే నేను లేకుండా మీరు ఎక్స్కర్షన్కి ఎలా వెళ్తారు, ఆంటీని ఎందుకు అడ్డుకున్నారు మాట్లాడనివ్వకుండా అని అంజలి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా వస్తావని చెప్తే నిద్రను కూడా వద్దండి, అందుకోసమే మేము మాట్లాడలేకపోయాము, అడుగడుగున కష్టడానికి వెళ్ళడం లేదని బాధపడు, అందరూ స్ట్రైక్ చేసింది, అందరు కూడా స్ట్రైక్ ఎక్స్కర్షన్ వెళ్ళడానికి నిన్ను పంపించే బాధ్యత, ఎవరు చూడకుండా బస్ ఎక్కించే బాధ్యత నాది అని మనోహరి చెబుతుంది. చూడు, ఆంటీ చెప్పినట్లు చేస్తామని మీరు కూడా తల ఊపండి అని అంజు చెబుతుంది. సరే అని అమ్ము పిల్లలు చెబుతారు. తర్వాత అరవింద్ తీవ్రవాది దగ్గరికి, అన్న అమరేంద్ర పిల్లలు ఎక్స్కర్షన్కి వస్తున్నారంట, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడంతో, ఎస్ నేను అనుకున్నట్లే జరిగింది అని అరవింద్ తీవ్రవాది చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలాగైనా సరే 50 కిలోమీటర్ల తర్వాత, ఆ తర్వాత 20 కిలోమీటర్లకు బస్సు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతుంది. కానీ అమరేంద్ర చాలా తెలివి గలవాడు కదా, అడవిలో కూడా సెక్యూరిటీని పెట్టి ఉంటాడు. సెక్యూరిటీ ఉండగా పిల్లల్ని కిడ్నాప్ చేయడం చాలా కష్టం అని అతను ప్రశ్నిస్తూ ఉంటే, అవును చాలా కష్టం, కానీ ఏదో ఒకటి చేసి మనం ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయాలి, ఒకే ఒక అటెంప్ట్లో పిల్లల్ని కిడ్నాప్ చేయాలి, లేకపోతే మనం అంతా కూడా దొరికిపోతాం. అంటే నేను బస్సులో ఉండాలి అంటే అది చాలా ప్రమాదం, అయినా కూడా సరే నేను బస్సులో ఉండి అడుగడుగున అనుక్షణం ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఒక ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇద్దరు పిల్లల్ని చంపేయాలి. ముందు ఆ బస్ ఏ ట్రావెల్స్కి సంబంధించింది మొత్తం డీటెయిల్స్ కూడా కనుక్కొనిరా, అంతేకాకుండా ఆ బస్సు వెనకాలే మనం ఫాలో అవ్వాలి, కానీ ఆ అమరేంద్ర సెక్యూరిటీని దాటుకొని మనం ఫాలో అవ్వాలి అంటే చాలా కష్టం, ఏది ఏమైనా సరే నేను ఆ బస్సులోకి ఎంటర్ అయిపోతాను, వాళ్ళని కిడ్నాప్ చేసి ఇద్దరు పిల్లల్ని చంపేస్తాను, మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పేసి అని అతను చెబుతాడు. అమరేంద్ర, ఎప్పుడు నేను చేయబోయే విధ్వంసం ఎవరు కూడా ఆపలేరు, నువ్వు నీ సైన్యం అయితే అస్సలు ఆపలేరు అని అరవింద చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఆరు ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటే, అప్పుడే గుప్తా గారు అక్కడికి వచ్చి ఏమీ వీక్షించుచున్నాము అని అడుగుతూ ఉంటాడు. పొద్దుటి నుండి మిస్ అమ్మ అస్సలు బయటికే రాలేదు, ఏం జరుగుతుందో అన్న అర్థం కావటం లేదు, తెలుసుకోవాలని గుప్తా గారు అని ఆరు అంటుంది. మీ వల్ల నాకు ఏ రోజు కూడా లేదు అని ఆరు చెప్పడంతో, యూస్ అనగా ఏమిటి అని గుప్తా గారు ఉపయోగము అని ఆరు చెబుతుంది. ఏంటి, నా వల్ల ఎటువంటి ఉపయోగము లేదా అని గుప్తా గారు చాలా కోపంగా చెప్తూ ఉంటే, అవును, లోపల జరిగిందంతా కూడా చూసి నాకు ఒక 70mm స్క్రీన్లో చూపించవచ్చు కదా అని ఆరు అడుగుతూ ఉంటే, 70mm స్క్రీన్ అని గుప్తా గారు, అబ్బా నీకు చెప్పే పదం నేనే చూసుకోవడం మేలు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఆకాష్, ఇన్హేలర్ పెట్టుకున్నావా, మీరు అది పెట్టుకున్నారా అని బాగా దగ్గర నుండి వాళ్ళ బ్యాగుల్ని సదురుతూ ఉంటుంది. మిస్ అమ్మ, అసలు నిన్న కూడా మేమంతా ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు మాకేదో సహాయం చేస్తున్నట్లు మా బ్యాగులన్నీ సదురుతూ తెగ నటించేస్తున్నావు అని అంజు ఊరుకుంటావా అని అమ్ము అంటుంది. నేను మాట్లాడింది కరెక్టే కదా అమ్ము అని అంజు అంటుంది. చూడమ్ము, నేను ఎప్పుడు అడిగినా కూడా మిమ్మల్ని ఎక్స్కర్షన్కి వెళ్ళొద్దని చెబుతాను, కానీ మీరు అందరూ బాధపడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదని నేను నీకు హెల్ప్ చేసి అన్ని వస్తువులు పెడుతున్నాను అని భాగ్య అంటుంది.
నీ ఫేస్ ఒకటి చెప్తుంది, మాటలు ఇంకోటి మాట్లాడుతున్నాయి. అయినా నేను ఎవరు నమ్ముతారులే మిస్సమ్మ అని మనోహరి అక్కడికే వస్తుంది. నీ ఫేస్ చూస్తూనే వీళ్ళు మండిపడుతున్నారు. మనోహరి అంటే మరి ఫేస్ చూస్తేనే మండిపడేంత కోపం లేదులే ఆంటీ. నిన్న ఎక్స్కర్షన్కి వద్దనైతే చెప్పింది, కాస్త కోపం అయితే ఉంది అని అంజు చెబుతోంది. దాన్ని మాటెత్తితేనే కోపం వచ్చి అంత మండిపోవాలి అంటే నేనేమేం చెయ్యాలి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునంజు, ఎక్స్కర్షన్కి వాళ్ళు ముగ్గురు వెళ్తుంటే నువ్వెందుకు బ్యాగ్ సర్దుకుంటున్నావు అని బాగా అడుగుతూ ఉంటే అంజు టెన్షన్ పడుతూ ఆవిడ్ని నేను చూసుకుంటాను, మాట్లాడతాను, మీరు వెళ్ళండి మిస్ అమ్మ, నువ్వు వెళ్తావా లేదా అని మనోహరి చెప్పడంతో భాగ్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్ము ఇంకాస్త గట్టిగా మిస్ అమ్మ అని గట్టిగా చెప్పి ఉంటే నేను నిజంగా చెప్పేసేదాన్ని, మిస్ అమ్మకే డౌట్ వచ్చింది అంటే మిగతా వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది అని అంజు అంటే అంతేకాదు బస్సు దగ్గర కూడా అందరికీ డౌట్ వస్తుంది కదా, అక్కడ ఎలా మేనేజ్ చేయడం అని ఆకాష్ ప్రశ్నిస్తూ అదంతా నేను చూసుకుంటాను, పదండి పదండి అని మనోహరి అంటుంది. సార్ వెహికల్ రెడీ అని నాతో చెబుతూ ఉంటే అప్పుడు మనోహరి కిందికి వస్తే అంతా రెడీ అయిపోయారా అని అమ్మ అడుగుతూ ఉంటే రెడీ అయిపోయాం డాడ్ అని అంజు అంటుంది. అవును అంజు, ఎక్స్కర్షన్కి వెళ్ళటం లేదు కదా, నీ క్లాస్ వాళ్ళకి వెళ్తూ లేవు కదా, మీ క్లాస్ వాళ్ళకి లేవు అని చెప్పడంతో అమర్ అయ్యో మనోహరి ఆంటీ ఏంటి మాట్లాడడం లేదు, ఇప్పుడు నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసేయాలి, మనోహరి హ్యాండ్ ఇచ్చేసింది అనుకుంటూ మంజు అనుకుంటూ ఉంటుంది. అంజు పాప నీకు ఇలా చెప్తే అర్థమవుతుంది, ప్రిన్సిపల్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తేనే నన్ను మాత్రమే రమ్మని రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఇలా బ్యాగ్ సర్దుకొని రెడీ అయ్యాను అని డాడీ చెప్పడంతో అంజు సరే అని చెప్పడంతో అంజలి పాప రాత్రుడు అని అనడంతో ఎందుకంటే అంజలి ఇక్కడే ఉండి అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందుకోసం నేను లేకపోతే వాళ్ళకి బోర్ కొడుతుంది.